గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండిమెడ బ్లాగ్స్. ఈరోజు నేను బిగ్ బాస్ 12వ రోజు రివ్యూ చెప్తున్నానండి. ఈరోజు మళ్ళీ లాన్లో కూర్చొని అబ్బాయి సోనియా డిస్కషన్ అండి. మళ్ళీ నిఖిల్ ప్రేరణ డిస్కషన్. నిన్న జరిగిన గేమ్ గురించి మాట్లాడుకుంటారు, దాంట్లో జరిగిన దాని గురించి. మళ్ళీ లివింగ్ రూమ్కి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, అందరూ వచ్చి కూర్చుంటారు. దాంట్లో యష్మి టీం వాళ్ళేమో 75,000 గెలుచుకున్నారు. నైనికా టీం వాళ్ళేమో 1,25,000 గెలుచుకున్నారు. నిఖిల్ టీం వాళ్ళేమో 2,45,000 గెలుచుకున్నారు. దీనికి గాను ఇప్పుడు హైయెస్ట్ ప్రైజ్ అమౌంట్ నిఖిల్ టీం వాళ్ళది కాబట్టి ఆ అమౌంట్ పోయినసారి లాస్ట్ వీక్ వచ్చిన ప్రైజ్ మనీతో టాలీ అయ్యి మొత్తం కలిపి లాస్ట్ వీక్ ఎంత వచ్చిందండి అమౌంట్? 3 lakhs వచ్చింది. ఇప్పుడు ఈ 2,45,000 కలిపి మొత్తం కలిపి 5,45,000 ప్రైజ్ మనీ అయిందనమాట. అది బిగ్ బాస్ అనౌన్స్ చేస్తుంది. తర్వాత ఏమో విష్ణుప్రియాను పృథ్వీ ఇద్దరు కలిసి అక్కడ కూర్చొని ఉంటారు. విష్ణుప్రియ వయ్యారాలు పోతూ ఉంటుంది అనమాట పృథ్వీని పట్టుకొని. తర్వాత మణికంఠ వచ్చి హౌస్ మేట్స్ అంతా జోక్స్ వేసుకుంటే మాట్లాడుకుంటుంటే మణికంఠ గురించి కూడా గేమ్ గురించి కూడా మాట్లాడుతుంటే, అంటే నిన్న అలా చేశాడు కదండి, కిరాక్ సీతతో కలిసి వెళ్ళాడు, ఓడిపోయాడు కదా, దాని గురించి మాట్లాడుకుంటే మణికంఠ వచ్చి అంటాడనమాట, మీరు నా మీద జోక్స్ వేయద్దు, నాకు జోక్స్ వేస్తే ఇష్టం ఉండదు, నేనేదో నా మీద మీరు సింపతి కార్డ్ ఏం ప్లే చేయాల్సిన అవసరం లేదు, నేను ఇంతే, నేను ఇలానే ఉంటాను, మీరు నా మీద జోక్స్ వేయకండి, నాకు హట్టింగ్ లా ఉంది అని చెప్పని అనేసి వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత ఇంకా అక్కడతో అయిపోతుంది. నైట్ అంతా వీళ్ళంతా కలిసి మీ హౌస్ మేట్స్ అంతా సోఫా రూమ్లో కూర్చొని జోక్స్ వేసుకుంటా కబుర్లు చెప్పుకుంటారు. తర్వాత రోజు పొద్దున్న 9:30కి సాంగ్ వేస్తారు. హౌస్ మేట్స్ అంతా లాన్లోకి వచ్చి డాన్స్ వేస్తారు అనమాట. దాంట్లో ఏమో విష్ణుప్రియాను అబ్బాయి బాగా ఎనర్జీతో డాన్స్ వేస్తారనమాట. తర్వాత అందరు కలిసి బ్రెడ్ వేయించుకుంటూ ఉంటారండి. బ్రెడ్ వేయించుకుంటూ ఉంటే నిఖిల్ను సోనియా కలిసి లాన్లో కూర్చొని ఉంటారు. ఏంటి అలా ఉన్నావు అని అడుగుతాడు సోనియాని. అంటే మీరు తినకుండా నేను తినాలంటే నాకు అదో రకంగా ఉందని, అంత ఓవర్ యాక్షన్ లాగా అనిపిస్తుందండి. ఆ అమ్మాయిది అంతా మాస్క్, అంటే కెమెరాల ముందు యాక్టింగ్ చేస్తుంది, కెమెరాలు ఎటు చూస్తూ ఉంటాయి కదా అని యాక్టింగ్ చేస్తున్నట్టయితే అనిపిస్తుంది నాకు సోనియాని చూస్తుంటే అని అంటుంది. మాట్లాడితే ఎప్పుడు చూసిన విష్ణుప్రియ మీద పడతా ఉంటుంది అనమాట, నెగిటివ్గా మాట్లాడుతుంటుంది. విష్ణుప్రియ ఏం చేస్తుందో నాకు అర్థం కాదు. ఏమని ఉన్న ఒక్క మాట అన్నందుకు అప్పటి నుంచి సాధించుకు తింటా ఉంది విష్ణుప్రియను పట్టుకొని. విష్ణుప్రియ గురించి నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఏమని మాట్లాడుతుందంటే నెగిటివ్ కామెంట్స్ చేస్తుంది, రెచ్చగొడుతుంది అందరినీ అని చెప్పని అంటది. ఎవరండి రెచ్చగొట్టింది? దాంట్లో నామినేషన్స్లో అసలు మాట్లాడింది సోనియా అని, రెచ్చగొట్టేటట్టు మాట్లాడింది. ఎక్కడ తినైతే రెచ్చగొట్టినట్టే మాట్లాడదు విష్ణుప్రియ. మామూలుగా తన మెంటాలిటీని అంటాను అంత. నేను ఈవెంట్స్లో తను ఎప్పుడు చూస్తూనే ఉంటాను, తను బయట ఎలా ఉందో అలానే ఉంది విష్ణుప్రియ. చాలా మంది ఈ గేమ్లో మాత్రం మాస్కులతో కనిపిస్తున్నారండి. నిజంగా చాలా మంది మాస్కులే దీంట్లో. ఫ్రాంక్గా ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నిజంగా ఆవిడ బెజవాడ బేబక్క మాస్క్ లేదండి, ఫ్రాంక్గానే ఉంది, ఆవిడ వెళ్ళిపోయింది అనమాట. ఇక నిన్న జరిగిన గేమ్ గురించి శేఖర్ భాష బిహేవియర్ గురించి కూడా మాట్లాడుతుంది సోనియా. ఏమనంటే ఆయన పెద్ద వయసు, ఆయన కావాలని మధ్యలో ఎంటర్ అవుతాడు, ఆ గేమ్ మధ్యలో ఇలా అంటాడు, మళ్ళీ మనం అందరూ ఇలా అనేసరికి మీరు సరే అని చెప్పని చప్పబడిపోతాడు అని చెప్పని శేఖర్ భాష గురించి కూడా కామెంట్ చేస్తుంది అనమాట సోనియా. తర్వాత సర్కిల్గా కూర్చొని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు ఒక గేమ్ ఆడాలని చెప్పని. సర్కిల్గా కూర్చొని ఏం లేదండి, ట్రూత్ అండ్ డేర్ గేమ్. ఒక బాటిల్ ఉంటుంది, ఆ బాటిల్ ఏమో చుట్టూరా తిప్పుతూ ట్రూత్ ఎవరి వైపు వస్తే వాళ్ళు ట్రూతా డేరా చెప్పేసి ఆ గేమ్ ఆడాలన్నమాట. దానికి యష్మికి వస్తుంది అనమాట. యష్మికి వస్తే ఒక ట్రూత్ చెప్పమని శేఖర్ భాష అడుగుతాడు. ఒక అబద్ధం చెప్పమంటాడు. చెప్పమంటే అప్పుడు చెప్తున్నాను, చికెన్ ఏం దొంగతనం చేసావు హౌస్లో అంటే చికెన్ దొంగతనం చేశానని చెప్పి అనవసరంగా ఇది ఎన్నుకున్నాను, నాది అనవసరంగా బయటకు వచ్చిందని చెప్పని అంటది. ఆ తర్వాత ఏమో విష్ణుప్రియకు వస్తుంది బాటిల్, అది డేర్ తీసుకుంటుంది. తనకేమో మణికంఠ పోల్ డాన్స్ వేయమంటాడు, పోల్ డాన్స్ వేస్తుంది. ఆ తర్వాత సోనియాకి వస్తుంది. సోనియా ఏమో డేర్ చేస్తానంటది. చేస్తానంటది. ఆడపుల్ల మేకప్ వేసుకుంటామంటే వెళ్ళి లిప్స్టిక్తో అలా మీసాల్లాగా, పులి మీసాల్లాగా ఫేస్ మీద అవన్నీ గీసుకొని వస్తుంది. ఆ తర్వాత ఆదిత్య ఓంకి వస్తుంది. ఆదిత్య ఓంకి ఏమో డేర్ తీసుకుంటాడు. అమ్మాయిలాగా డ్రెస్ చేసుకుని ఈ గేమ్ అయిపోయేంత వరకు అమ్మాయిలాగా బిహేవ్ చేయాలంటారు. ఆ అమ్మాయిలాగా లిప్స్టిక్ను కొంచెం బుగ్గల మీద ఎర్ర రంగు పూసుకొని ఆడపిల్లలాగా నడుచుకుంటూ వస్తాడనమాట ఆదిత్య ఓము. ఆ తర్వాత నైనిక ఏమో డేర్ తీసుకుంటుంది. ఒక అబ్బాయిని బలవంతంగా స్విమ్మింగ్ పూల్లో తోయాలి అని చెప్పని అంటాడు.
శేఖర భాష అని అంటాడు. అందుకని శేఖర భాషనే తీసుకెళ్ళి బలవంతంగా తీసుకెళ్ళి పూల్లో తోయిపోతే ఇద్దరు కలిసి పడతారు దాంట్లో పూల్లో. ఆ తర్వాత నిఖిల్కి వస్తుంది. నిఖిల్ అంటే డేరింగ్ ఏంటంటే శారీ కట్టుకోవాలంటారు. శారీ కట్టుకుంటాడు. అంతలోకి సాంగ్ ప్లే అవుతుంది అనమాట. నక్లీస్ గొలుసు అనే సాంగ్ ఉంది కదండి, ఆ సాంగ్ ప్లే అవుతుంది. ఆ సాంగ్కి డ్యాన్స్ వేస్తాడనమాట. తర్వాత బ్యాటరీస్ వచ్చాయి. బ్యాటరీస్ వస్తే అందరు మార్చుకుంటారు. తర్వాత ఈ మణికంఠ వాళ్ళకి ఫుడ్ వస్తుందండి. కర్డ్ రైస్ను మిర్చి వస్తుంది తినటానికి వస్తే దాంతో అందరూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా మిల్క్ అనే పని మణికంఠతో అడుగుతారు. హ్యాపీనే అని అంటారు. తర్వాత వీళ్ళందరూ బ్యాటరీస్ మార్చుకోవడానికి వెళ్తే మిల్క్ మేడ్ మాయమైపోయిందని చెప్పని వీళ్ళు అనుకుంటారనమాట. యష్మి టీం వాళ్ళు మిల్క్ మేడ్ ఇక్కడే పెట్టాము, అది ఎట్లా పోయిందని అనుకుంటారు. ఆ మిల్క్ మేడ్ దొంగతనం చేశారంటే మణికంఠ చేశాడండి. దొంగతనం చేశానని లోపలికి వచ్చిన తర్వాత కర్డ్ రైస్ మిర్చీలు తీసుకొచ్చి లోపల పెట్టినప్పుడు నిఖిల్తో అంటాట మిల్క్ మేడ్ నేను తీసుకున్నానంటే లేదు వాళ్ళకి ఇచ్చేసే అంటాడు. అంటే సరే అని చెప్పని ఇంకా తిరిగి ఇచ్చేస్తాడనమాట. తర్వాత లివింగ్ రూమ్లో అందరు కూర్చుంటారండి. అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తుంది అనమాట. అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరికి సంబంధించిన ఒక గిఫ్ట్స్ వస్తాయన్నమాట వాళ్ళందరికీ. మీరందరూ ఇప్పుడు 2 వీక్స్ అయింది, మీరు మీ ఫ్యామిలీ మిస్ అవుతున్నారు కాబట్టి మీ ఫ్యామిలీ నుంచి గిఫ్ట్స్ వచ్చాయి. ఇద్దరిని ఒక్కొక్కసారి పంపిస్తాం. 2 గిఫ్ట్స్ ఒకసారి పెడతాం అక్కడ. మీ ఇద్దరిని హౌస్ మేట్స్లో అందరికి లాలీపాప్స్ ఇస్తాము. ఎవరికి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ రీజన్ చెప్పి ఆ లాలీపాప్ మీకు ఇవ్వాలి. ఆ ఇద్దరిలో నుంచిన వాళ్ళల్లో హౌస్ మేట్స్లో ఎవరికి ఎక్కువ లాలీపాప్స్ వస్తే వాళ్ళు ఆ గిఫ్ట్ పొందుతారు. ఓడిపోయిన వాళ్ళ గిఫ్ట్ స్టోర్ రూమ్లో పెట్టేయాలని చెప్తాడనమాట. చెప్తే సరే అంటారు. అలాగా హౌస్ నుంచి గిఫ్ట్స్ వచ్చాయి అనగానే శేఖర భాష ఎమోషనల్ అవుతాడు. ఈరోజంతా కొంచెం శేఖర భాష వైపు చూపించినట్టు అయిందండి. మొత్తం ఈరోజు శేఖర భాష కొంచెం కనిపించాడు స్క్రీన్లో. అంతా ఎక్కడ చూసినా ఎమోషనల్ అవుతా ఉన్నాడు. హౌస్ అనగానే తనకు ఎమోషనల్గా ఫీలింగ్ కలిగిందంట. అందుకని ఎమోషనల్ అయితే ఈ సీజన్లో ఏంటండి హగ్గులు ఎక్కువైపోయినాయి. ప్రతి ఒక్కళ్ళు హగ్గులు చేసుకునే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ హగ్గులు ఏంటో హగ్గులు గోలేంటో అర్థం కాదు. అసలు నాకెందుకో ఈ సీజన్లో ఇది కూడా నచ్చలేదండి. అదేంటి చీఫ్స్ కూడా నచ్చలేదు. కెప్టెన్సీనే బాగుంది. అసలు ఒక కెప్టెన్ చీఫ్స్ని పెట్టి 3 చీఫ్స్ని పెట్టి మళ్ళీ ఇప్పుడు ఒక చీఫ్, మరి ఆ తర్వాత మరి 3 చీఫ్స్ ఎప్పుడు అవుతారో, మరి మళ్ళీ నెక్స్ట్ వీక్ అవుతారో, మరి అసలు ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు. ఆ కెప్టెన్సీ పద్ధతే బాగుంది. ఎందుకు ఇలా మార్చారో ఈ గేము నాకైతే అర్థం కావట్లేదు. ఆ తర్వాత అభయ్ నిఖిల్ వస్తారండి. అభయ్ నిఖిల్ వస్తే వాళ్ళిద్దరికి ఏంటంటే వాళ్ళ ఫాదర్ నుంచి, అభయ్కేమో వాళ్ళ ఫాదర్ నుంచి వాచ్ వస్తుంది, నిఖిల్కేమో వాళ్ళ ఫాదర్ నుంచి షర్ట్ వస్తుంది అనమాట. అభయ్ చెప్తాడనమాట, నా ఫస్ట్ శాలరీతో నేను కొన్న వాచ్ అది మా నాన్నది, వాళ్ళ నాన్న ఇప్పుడు లేరండి, అది లాస్ట్ మెమరీ మా నాన్నది ఆ వాచ్ అని చెప్తాడు. నిఖిల్ ఏమో వాళ్ళ డాడీ షర్ట్ అంట. అది నేను ఎప్పుడు దొంగతనం చేసి మా డాడీ షర్ట్ వేసుకునేవాడిని, నాకు మా డాడీ షర్ట్ వేసుకుంటే మా నాన్న హగ్ చేసుకున్నట్టు ఉంటుంది, అది మా డాడీ షర్ట్, అది ఉంటే కనుక నేను వేసుకుంటే మా నాన్న హగ్ చేసుకున్నట్టు ఉంటుంది అని అంటారు. అంటే అందరు కలిసి అబ్బాయికే కనెక్ట్ అవుతారనమాట. అందరూ లాలీపాప్స్ అందరూ అబ్బాయికి ఇస్తారనమాట. ఎందుకంటే అది లాస్ట్ మెమరీ కదా వాళ్ళ ఫాదర్ది అని చెప్పని ఇస్తారు. అలా అబ్బాయికి వాచ్ వచ్చిందనమాట. నిఖిల్ షర్ట్ ఏమో స్టోర్ రూమ్లో పెట్టేయమంటారు. స్టోర్ రూమ్లో పెట్టేశారు. తర్వాత కిరాక్ సీత నైనిక లెగుస్తారండి. వాళ్ళిద్దరికి సాఫ్ట్ టాయ్స్ వచ్చాయన్నమాట. కిరాక్ సీత సాఫ్ట్ టాయ్ వచ్చేమో 5 years నుంచి ఒక కిరాక్ సీత చెప్తుంది అనమాట. ఇద్దరికి సాఫ్ట్ టాయ్స్ వస్తాయి. కిరాక్ సీత చెప్తుంది 5 years నుంచి తను ఒక రిలేషన్షిప్లో ఉందంట. బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అయిపోయిందంట. తనకు నచ్చింది, ఒక షాప్లో ఒక సాఫ్ట్ టాయ్ చూసి తనకి నచ్చిందని చెప్పిందంట. చెప్తే ఆ సాఫ్ట్ టాయ్ అబ్బాయి కొనిచ్చాడంట. ఒక ఫ్రెండ్ లాగా, తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉంటున్నారంట. బ్రేకప్ అయినా కానీ ఫ్రెండ్స్ లాగా ఉంటున్నాము. ఆ సాఫ్ట్ టాయ్ని పట్టుకొని పక్కన పెట్టుకొని పడుకోవడం నాకు బాగా అలవాటు. దాన్ని పట్టుకొని పడుకుంటాను. నాకు ఇప్పుడు అది లేకపోయినా పర్లేదు. నాకు హౌస్లో నాకు వీళ్ళు దొరికారు. నాకు ఎవరంటే నైనికాను విష్ణుప్రియ నాకు మంచి ఫ్రెండ్స్లా దొరికారు. వాళ్ళతో ఉంటున్నాను. నాకు అది లేకపోయినా పర్వాలేదు, నైనికాకే ఇచ్చేసేయండి అని అంటది. నైనిక ఏమో అదేంటంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పంపించిన అదంటండి సాఫ్ట్ టాయ్. దానికి ఒక షర్ట్ కూడా ఉంటుంది. ఆ షర్ట్ తను ఒక 2 months బ్యాక్ ఏమో కొనిచ్చిందంట. లాస్ట్లో వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చే ముందు కొనిచ్చింది. అది తను వేసుకోమని చెప్పాను. వేసుకున్నాను. నాకు ఏదైనా ఒకళ్ళు వేసుకుంటే వాళ్ళ స్మెల్ అంటే నాకు ఆ షర్ట్ నుంచి నాకు వాళ్ళకి చాలా ఇష్టం, నాకు ధైర్యంగా ఉంటుంది, అది ఇది అని అంటది అనమాట. అందరు కలిసి నైనికాకి కనెక్ట్ అవుతారనమాట. కనెక్ట్ అయ్యి అందరు నైనికాకి
ఇస్తారనమాట లాలీపాప్స్. ఇచ్చేసరికి అలా నైనిక సాఫ్ట్ అయి నైనికాకి వస్తుంది. అది పట్టుకొని ఎమోషనల్గా వెళ్ళి బెడ్ మీద పడుకొని ఏడ్చేస్తుంది. అలాగా నైనిక టాయ్ వచ్చిందండి. తనదేమో కిరాక్సిత టాయ్ ఏమో స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోయింది అనమాట. పెట్టేటప్పుడు అంటారనమాట, వేరే వాళ్ళు ఎవరు పట్టుకోకూడదు, ఓడిపోయిన వాళ్ళే అదే గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ గిఫ్ట్ తీసుకెళ్ళి వాళ్ళే పెట్టాలి, ఎవరు మిగతా టీం హౌస్లో ఇంకెవ్వరు పట్టుకోకూడదు, మెంబర్స్ ఎవరు పట్టుకోకూడదు అని చెప్పని ఎప్పుడు అంటాడు బిగ్ బాస్. ఇంకా తీసుకెళ్ళి దాన్ని లోపల పెట్టేస్తుంది అనమాట. నిఖిల్ సోనియా మళ్ళీ డిస్కషన్ అనమాట బెడ్రూమ్లో. 100 మంది 100 అనుకుంటారా, నీకు ఇష్టమైనట్టు నువ్వు ఉండరా అని చెప్పని అంటాడు సోనియాతో. సోనియా వచ్చి ఆయన ఒళ్ళో కొనుక్కొని ఏడుస్తుంది అనమాట. నాకైతే అంతా ఇది ఏంటంటే కెమెరాకి తను ఇవ్వాలి, ఫుటేజ్ ఇవ్వాలన్నట్టు ఉంటుంది అనమాట. కానీ అందరేమో వేరే వేరే వాళ్ళని అనుకుంటారు. కానీ నాకైతే అసలు సోనియా అదంతా ఫేక్ అనిపిస్తుంది, తనంతా మాస్క్ లాగా అనిపిస్తుంది నాకైతే. తర్వాత నబీలు పృథ్వీ నుంచి ఉంటారండి. వాళ్ళ ఇద్దరికి వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఫొటోస్ వస్తాయన్నమాట. నబీల్ చెప్తాడనమాట, వాళ్ళ నాన్నగారు యాక్చువల్గా సింగర్ అవ్వాలనుకున్నారంట, తను కూడా సింగర్ చేయాలనుకున్నారంట. తను అలా యూట్యూబ్లోకి వచ్చాను, ఇట్లా అయ్యాను నేను. వాళ్ళ ఫాదర్తో తన లాస్ట్ ఫోటో అంటండి, అది కోవిడ్ టైంలో, వాళ్ళ ఫాదర్ కోవిడ్ టైంలో పోయారంట. ఆయన బర్త్డే వచ్చి August 15th డేట్ ఆఫ్ బర్త్ అంటండి వాళ్ళ నాంది. చూడండి ఇక్కడ ఎంత, నబీలును పృథ్వీ ఇద్దరు నుంచి ఉంటారు. నబీల్ ఫాదర్ ఏమో August 15th పుట్టారు, పృథ్వీ ఫాదర్ ఏమో August 15th ఎక్స్పైర్ అయ్యారంట. ఈ పృథ్వీ ఏమో వాళ్ళ ఫాదర్ ఫోటో పెడితే అదే అంటండి, అది ఒక్క ఫోటో అంట వాళ్ళ ఫాదర్ ఫోటో ఉంది తంది. పృథ్వీ ఎమోషనల్ అవుతాడనమాట. నేను యాక్టర్ అవ్వాలని మా నాన్నగారికి గట్టి కోరిక, అది నేను అయ్యాను, ఆ ఒక్క ఫోటోనే ఉంది మా నాన్నగారిది, నాకంటూ ఇంకేం మిగలలేదు, లాస్ట్ ఫోటో కూడా లేదు అని చెప్పని అంటాడనమాట. దానికి ఏంటంటే నబీల్ అంటాడు, నేను స్ట్రాంగ్, అందరూ కలిసి పృథ్వీకే ఇచ్చేసేయండి లాలీపాప్స్, అతనికే ఫోటో ఇవ్వండి అని అంటారు. కానీ అందరూ కలిసి నబీల్కే ఇస్తారనమాట. నబీల్కే ఇచ్చేసేసి పృథ్వీ ఎమోషనల్ అవుతాడు. కానీ నబీల్, నువ్వు ఇది నీకు ఎంత ఇంపార్టెంటో నువ్వు మాకు తెలుసు ఈ ఫోటో అని చెప్పి అందరు నబీల్కి ఇస్తారు. అలా నబీల్కి ఫోటో వస్తుంది అనమాట. తర్వాత మణికంఠ ఆదిత్యవం నుంచి ఉంటారండి. ఆదిత్యవం నుంచి ఉంటే మణికంఠకేమో షాల్ వస్తుంది, వాళ్ళ అమ్మమ్మ షాల్ అనమాట. అది ఆదిత్యవంకేమో వాళ్ళ డాడీ ఫోటో వస్తుంది అనమాట. మణికంఠకి ఏమంటాడంటే, నాకు సింపతి మీద మీరు నా వైపు ఇవ్వకండి నాకు లాలీపాప్స్, నేను చనిపోతే మా అమ్మ ముందే అంది, నేను చనిపోతే నువ్వు బయటకు వెళ్ళాల్సి వస్తున్నాను. ఎందుకంటే అతనికి స్టెప్ ఫాదర్ అని ముందే చెప్పాడు కదండి. స్టెప్ ఫాదరు వాళ్ళ అమ్మ ఏంటంటే వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఫాదర్ చనిపోయారనమాట. ఫాదర్ చనిపోతే ఆవిడ ఏంటంటే చిన్న వయసులో చనిపోతే ఆవిడ మళ్ళీ మ్యారేజ్ చేసుకుని స్టెప్ ఫాదర్ ఆయన ద్వారా మళ్ళీ ఇంకొక అమ్మాయిని కానింది. అలా చెల్లెలు కూడా ఉంది మణికంఠకి, అది చెప్తాను అనమాట. కానీ తర్వాత ఆయనకి ఫస్ట్లో తెలీదు మణికంఠకి తన స్టెప్ ఫాదరే అనుకున్నాడంట. కొన్నాళ్ళ తర్వాత తెలిసినాడు స్టెప్ ఫాదర్ అని. తను కనెక్ట్ అవ్వలేకపోయాడంట ఆయనతో, అది తెలిసిన తర్వాత అంత ఇదిగా కనెక్ట్ అవ్వలేకపోయాడు. తర్వాత వాళ్ళ మదర్కి ఏంటంటే క్యాన్సర్ వ్యాధి వచ్చింది. క్యాన్సర్ వ్యాధి వచ్చిన తర్వాత ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ చనిపోయినప్పుడు కూడా ఆవిడని ఇచ్చేయటానికి కూడా చాలా కష్టపడ్డంట, మనీ లేక అందరిని అడుక్కొని మనీ పెట్టి చేశాను అని చెప్పని అంటాడు. అలా స్టెప్ ఫాదర్ దగ్గర ఉండబుద్ధి కాక వాళ్ళ అమ్మ పోయిన 14వ రోజు ఇంట్లోంచి బయటకు వచ్చేసానని చెప్పాడు. కానీ ఇదంతా ఈ స్టోరీ అంతా ఇతను ఏమో దీంట్లో చెప్తున్నాడు, వాళ్ళ సిస్టర్ ఉంది కదండి, తనేమో సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తుంది. ఏమని షేర్ చేస్తుంది అంటే, మా నాన్న మేమే వెళ్ళమని చెప్పలేదు, తనకి తనే బయటికి వెళ్ళిపోయాడు, తను ఎప్పుడైనా రావచ్చు మా ఇంటికి, మా వదిన కూడా చాలా మంచిది అని చెప్తున్నాడు. తర్వాత ఇప్పుడు మణికంఠ తన మ్యారేజ్ ఫొటోస్, తన మ్యారేజ్ వీడియోస్, తన పాప ఫొటోస్ అవన్నీ బయటకు వచ్చాయండి. తను ఫస్ట్ అలాగ సింపతి స్టోరీ అంతా చెప్పాడు కదండి. దానివల్ల ఏంటంటే మణికంఠ మీద కార్నర్ అయిపోయింది మొత్తం. అందరూ ట్రోలర్స్ కూడా మణికంఠ మీద ట్రోలింగ్ చేస్తున్నారు. మళ్ళీ ఏమో మణికంఠ గురించి, ఫ్యామిలీ గురించి ఎంకరేజ్ చేస్తున్నారు. ఎంకరేజ్ చేసి ఇంకా అన్ని సోషల్ మీడియాలో అంతా మొత్తం మణికంఠ గురించి, మణికంఠ పాప, మణికంఠ భార్య, మణికంఠ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫొటోస్ అన్ని బయటకు వచ్చినాయి. అవి వచ్చేసరికి నేను కూడా మీరు చూస్తారు అని చెప్పని, నాకు మణికంఠ చెప్పిన స్టోరీ నిజంలానే అనిపించిందండి. తనది ఏంటంటే కొంతమంది జెంట్స్ కూడా సెన్సిటివ్గా ఉంటారు, అలా ఉన్నప్పుడు ఎమోషనల్ అవుతారు, దాంట్లో తప్పేమో. తను కొంచెం డిప్రెషన్లో కూడా ఉన్నాడు అనిపిస్తుంది సైకలాజికల్గా. నాకు ఆ అబ్బాయిది నాకు నచ్చింది, గేమ్ వచ్చినప్పుడు చాలా బాగా ఆడుతున్నాడు. విడిగా అంటే ఫస్ట్లో అంటే కొంచెం ఏంటంటే ఎవరైనా సరే, ఇప్పుడు తను ఒక్కడే ఉన్నాడంట, USA నుంచి వచ్చేసాడు, మ్యారేజ్ అయిపోయింది,
తర్వాత స్టోరీ మ్యారేజ్ చేస్తున్నాడు ఒక అమ్మాయిని, ఒక పాప పుట్టింది. తర్వాత యుఎస్ఏ వెళ్ళాడు. యుఎస్ఏ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చేసానని చెప్పాడు. ఇక్కడ యాక్టర్గా ట్రై చేశాడంటండి. సీరియస్లో యాక్టింగ్ హీరో అయ్యాడు, యాక్టర్గా ట్రై చేశాడు, యాక్టర్ అయ్యాడు. అయిన తర్వాత 6 నెలల నుంచి వర్క్ లేదంట. ఒక అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటున్నాడంట. ఒంటరిగా ఉండలేక ఒకసారి సూసైడ్ చేసుకోవాలని కూడా అనిపించింది అని చెప్పని అన్నాడు. కానీ అప్పుడే కరెక్ట్ బిగ్ బాస్ వాళ్ళ నుంచి ఫోన్ వచ్చిందంట తనకి. అందుకని నేను ఈ ఆఫర్ వచ్చింది నాకు అని చెప్పాడు. తను అలా అందులో తప్పేముంది, తను అలా చెప్పాడు. అదేంటంటే ఫస్ట్ రోజు ఏంటంటే తను అలా ఉండి ఇంతమందిలో ఒక్కసారి ఇంతమంది జనాలు చూసిన తర్వాత ఒంటరిగా ఉన్న వాళ్ళకి అంతమంది చూసిన తన బాధ బయటకు చెప్పుకోవాలనిపిస్తుంది. కొంతమందికి ఎవరికైనా చెప్పుకుంటే రిలీఫ్గా ఉన్నట్టు అనిపించుకొని చెప్పుకున్నాడు. అదేమో అందరు ఏంటంటే ట్రోలింగ్ చేస్తున్నారు అనమాట. తర్వాత తన వైఫ్ కొంచెం బొద్దుగా ఉందండి ఆ అమ్మాయి, అందుకని ఆ అమ్మాయిని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి వైఫ్ మీద నీకు ప్రేమ అని. భార్య అంటే భర్తకి ప్రేమ లేకుండా ఉంటుందా? భర్త అంటే భార్యకి ప్రేమ లేకుండా ఎలా ఉంటే ఏముంది? మంచి మనసు ముఖ్యం కదండి ఏదైనా. ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అయి ఉండొచ్చు. వాళ్ళ చెల్లెలు అదే పెట్టింది పోస్టులు. అందరూ మా వదిని ట్రోల్ చేస్తున్నారు, తను చాలా మంచిది, చాలా తల్లిలాగా చూసుకుంటుంది నన్ను కూడా అని చెప్పి పెట్టిందండి వాళ్ళ సిస్టర్. అంత తన సోషల్ మీడియాలో ఇన్స్టాలో తను మెసేజ్లు పెడుతుంది. తన ఇన్స్టాలో అవి మళ్ళీ కూడా బయటకు వస్తున్నాయి. యూట్యూబ్లో ఇవన్నీ ఉంటున్నాయండి, మీరు కావాలంటే ఇవన్నీ చూడండి. యూట్యూబ్లో ఓపెన్ చేస్తున్నాను. యూట్యూబ్లో ఏంటంటే ఈ బిగ్ బాస్ చూస్తున్నాను 24/7 హాట్‌స్టార్లో చూస్తున్నాను. యూట్యూబ్లో కూడా వీళ్ళ ఎవరైనా ఇంటర్వ్యూలు కానీ వీళ్ళ ఏమన్నా వస్తున్నాయేమోనని చూస్తున్నాను. ప్రస్తుతం బెజవాడ భయపక్క బయటకు వెళ్ళిపోయింది కదండి, ఆవిడ ఇంటర్వ్యూలు వస్తున్నాయి ప్రస్తుతం దాంట్లో యూట్యూబ్లో. తర్వాత ఏంటంటే ఇలా సింపతి మీద పెట్టకండి నాకు, ఇంకా మణికంటదండి ఇది చెప్తున్నాను. ఇంకా సింపతి మీద అయితే మాత్రం నాకు ఇవ్వద్దు. అది ఆ షాల్ మా అమ్మమ్మది. అక్కడ మణికంటకేమో షాల్ వస్తుందండి, ఆదిత్యవంకేమో వాళ్ళ ఫాదర్ ఫోటో వస్తుంది అనమాట. మణికంట ఆ షాల్ చూసి చెప్తాడనమాట. మా అమ్మ చనిపోయేటప్పుడు చెప్పింది, నువ్వు ఎటు బయటకు వెళ్ళాల్సి వస్తుందా అని చెప్పాను అంది, నువ్వు వెళ్ళిపోతావు నాకు తెలుసు అని చెప్పానండి. తను అలానే ఒంటరిగా పోరాడింది. నేను అలా నాకు మా అమ్మ మెంటాలిటీనే వచ్చింది, నేను అలానే బయటకు వచ్చేసాను నిజంగానే. ఆ తర్వాత మా తాత నేను వెళ్ళిపోతుంటే నాకు ఈ షాల్ ఇచ్చాడు, ఇది మా అమ్మమ్మది, మా అమ్మమ్మ మాట నువ్వు మీ అమ్మమ్మ మాట వింటావు కదా, నువ్వు ఈ షాల్ మీ అమ్మమ్మది ఉంచుకొని నీ దగ్గర అని చెప్పని ఇచ్చాడు, అది మా అమ్మమ్మ షాల్ అని చెప్తాడనమాట. ఇంకా ఆదిత్యవమే వాళ్ళ డాడ్ ఫోటో అనమాట. ఆ డాడ్ ఫోటో చూసి ఎమోషనల్ అవుతాడు. మీ అందరికి నాలో కొన్ని క్వాలిటీస్ నచ్చాయి, గుడ్ క్వాలిటీస్. ఆ గుడ్ క్వాలిటీస్ అన్నీ వచ్చినాయన్నీ మా అమ్మ నాన్న పెంపకం వల్లే. ఏదైనా బ్యాడ్ క్వాలిటీస్ అనేవి ఉన్నాయంటే అది నేను నా వల్ల నా తప్పే, అది నేనే అలవాటు చేసుకున్నాను. మంచి క్వాలిటీస్ నాలో ఉన్న మంచితనం అంతా మా అమ్మ నాన్న నుంచి వచ్చింది. నాకు కోవిడ్ టైంలో మా అమ్మకి, నా భార్యకి, నా కొడుక్కి అందరికీ కోవిడ్ వచ్చింది. అప్పుడు నేను అసలు చాలా ఇదైపోయాను, చాలా డిప్రెషన్కి వచ్చేసాను. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు అంత బాధపడ్డాను వాళ్ళకి వచ్చినప్పుడు. మా ఫాదర్ లేరు. మా ఫాదర్ ఫోటో అక్కడ తగిలిచ్చి ఉండేది, ఇప్పుడు అక్కడ పెట్టిన ఫోటో కాదండి, ఆ టేబుల్ మీద ఉన్న ఫోటో కాదు, వేరే ఫోటో ఉండేది. ఇంకా నాకు అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒకనొక టైంలో నేను అసలు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. కరెక్ట్గా ఆ టైంకి మా డాడీ ఫోటో, గోడకున్న ఫోటో కింద పడిందంటండి. అది కాపాడింది నన్ను, నేను ఆ పని చేయకుండా. మా డాడీ ఫోటో పడింది, ఆయన సేవ్ చేశారు అని చెప్తాడనమాట. దానికేంటంటే అక్కడ హౌస్ మేట్స్ అంతా ఏంటంటే ఆల్రెడీ మీకు తెలుసు కదండి, మణికంఠ హౌస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు నాగార్జున సార్ మీ మమ్మీ స్వెటర్ అని చెప్పని రెడ్ కలర్ స్వెటర్ ఒకటి ఇస్తాడు నాగార్జున సారు మణికంఠకి. ఆయన ఇచ్చిన స్వెటర్ ఇస్తే థ్యాంక్ యూ సార్ అని చెప్పి నా రెడ్ కలర్ స్వెటర్ తీసుకుని వస్తాడు. నీకు ఆల్రెడీ మీ మమ్మీ స్వెటర్ ఉంది కాబట్టి ఆదిత్యవం గారికి వాళ్ళ డాడ్ ఫోటో ఉంటే ఇప్పుడే ఇలా ఉన్నారు, ఇంత చక్కగా ఉన్నారు, ఇంకా వాళ్ళ డాడ్ ఫోటో వస్తే ఇంకా ఇదిగా ఉంటారు. ఈ ఆదిత్యవం చెప్పిన దానికి హౌస్లో ఉన్న వాళ్ళంతా చాలా ఎమోషనల్ అవుతారండి. ప్రేరణ కానీ, యాష్మి కానీ అందరూ హౌస్ మేట్స్ అంతా ఎమోషనల్ అవుతారు అని చెప్పని ఉంది కదా అని చెప్పి అందరూ ఆదిత్యవంకి లాలీపాప్స్ ఇస్తారనమాట. అలా ఆదిత్యవంకి వాళ్ళ ఫాదర్ ఫోటో దక్కుతుంది అనమాట. ఇంకా ఈ రోజు ఇంతవరకు అయిందండి, ఇంకా మిగతా వాళ్ళే రేపు చూపిస్తారేమో. తర్వాత అప్పుడు శేఖర్ భాష ఏమో లాన్లో కూర్చొని నబీల్తో అంటాడనమాట, మామూలుగా సోఫాలో కూర్చొని. ఏమంటే ఎవరికైనా తండ్రి అయితేనే తండ్రి విలువ తెలుస్తుంది, నేను తండ్రి అయిన తర్వాత నాకు మా నాన్న విలువ తెలిసింది అని చెప్పని అంటాడనమాట. మణికంఠకి యష్మి మసాజ్ చేస్తూ అడుగుతుందనమాట, మాది టమాటా పచ్చడి ఒకటి ఉండాలి, నువ్వేమైనా తీసావా అని చెప్పని అడుగుతుంది అనమాట. ముందు నువ్వు నాకు మసాజ్ చేసి సరిగ్గా చెయ్యి, అది దాని తర్వాత మాట్లాడదు కానీ అంటాడు అని హెడ్ను నెక్ మసాజ్ చేయించుకుంటుంటాడు అనమాట కింద కూర్చొని. తనేమో సోఫాలో కూర్చొని ఉంటుంది యష్మి. అయితే తర్వాత మసాజ్ చేసిన తర్వాత ఇంకా అప్పుడు తీసుకొని వెళ్ళి తను ఏంటంటే ఒక బీన్ బ్యాగ్లో దాచిపెట్టాడు అనమాట. అది లోపల
దాంట్లో చిన్న చిన్న బాల్స్ ఉంటాయి కదండి, అవన్నీ మళ్ళీ బయట పెడితే మళ్ళీ తలకాయ నొప్పి, నువ్వు జాగ్రత్తగా తీయమంటే దాని లోపల పెట్టాడు అనమాట టమాటా పచ్చడి. ఆ సీసా తీసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత యష్మి టీం దగ్గరికి వచ్చి ఒకటి నాకు ఇవ్వండి, యష్మిను ప్రేరణ ఉంటారు, నాకు మీ టీంలోంచి నాకు ఏదన్నా ఇవ్వండి తినటానికైనా అడుగుతాడనమాట. తినటానికైనా అడిగితే వాళ్ళు అంటారు నువ్వు డ్యాన్స్ అయ్యి పాట పాడు అప్పుడు ఇస్తామంటారు అనమాట. దానికి మనకంటేమో సాంగ్ పాడతాడనమాట. తన అందం గురించి అందంలాగా ఏదో పాట పాడతాడు, అందం గురించి పాట పాడతాడు యష్మితో పాట పాడినా కానీ వాళ్ళు ఇవ్వరండి. ఇవ్వకపోతే ఇంకా వాళ్ళిద్దరు మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ప్రేరణను యష్మి వాళ్ళ వెనకాల మణికంఠ పరిగెత్తాడు అనమాట. తర్వాత నైట్ 12:15కి మణికంఠ నిద్రలోగిస్తాడు బెడ్ మీద నుంచి. బయట ఏమో నిఖిల్, సోనియా, అభయ్ కలిసి యాజ్ యూజువల్గా కబుర్లు చెప్పుకుంటుంటారు. కానీ ఎవరు మణికంఠని చూడరు అనమాట. బెడ్ నుంచి లెగుస్తాడు. లేచి దొంగతనంగా వెళ్ళి యష్మి టీం దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి వాళ్ళ ర్యాక్ మీద ఒక డబ్బా ఉంటుందండి, తినే డబ్బా. నేను అనుకోవటం ఏదన్నా పాలలో వేసుకున్న చాకోస్ కానీ ఏదో అనుకుంటున్నానండి. ఒక ప్యాకెట్ తీసుకున్నాడు దాంట్లోంచి. అదే డబ్బా తీసుకొచ్చాడు. మళ్ళీ డబ్బా తీసుకొచ్చి రూమ్లో పెట్టుకొని రూమ్లో కింద పెట్టుకొని ఇదంతా ఎవ్వరు చూడరు. అక్కడ కొనుక్కున్న వాళ్ళు చూడరు, అక్కడ బయట కూర్చున్న నిఖిల్ కూడా చూడరు. కానీ ఎవరో ఒక అమ్మాయి చూసినట్టుగా అనిపించింది నాకైతే. అది చూడటానికేమో యష్మిలానే అనిపించింది, కానీ మళ్ళీ అతను పెట్టేటప్పుడు మళ్ళీ అక్కడ ఎవరు చూసినట్టు ఏమీ చూపించలేదు మళ్ళీ మనకి. అయితే ఇంకా తర్వాత వాడు ఆ డబ్బాలోంచి ఆ ప్యాకెట్ తీసుకుంటాడు. తీసుకొని జేబులో పెట్టేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి నిదానంగా ఆ డబ్బా తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ రూమ్లో దొంగతనంగా పెట్టేస్తాడు. ఈ ప్యాకెట్ తీసుకెళ్ళి కిచెన్లో తీసుకెళ్ళి పైన ఒక జాడీ ఉంటుందండి, ఆ జాడీలో దాచిపెడతాడు అనమాట. దాచిపెడతాడు. వీళ్ళంతా కలిసి బయట కూర్చొని మీటింగ్ మాట్లాడుకుంటుంటారు. అన్నీ వాళ్ళు మాట్లాడుకునేది ఏదో మనకి చూపించరండి. కానీ వీళ్ళెవరు తన్ని మణికంఠని చూడరు అనమాట. దీంతో ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందండి. రేపు ఎపిసోడ్తో కలుద్దాం. మళ్ళీ రేపు వీకెండ్ ఎపిసోడ్, సాటర్డే ఎపిసోడ్ నాకు సార్ వస్తారనమాట. రేపు 9కే స్టార్ట్ అవుతుందండి. ఈరోజు నైట్ 12కి ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోతాయి. రేపు ఎపిసోడ్, ఎల్లుండి సండే ఫండే మీకు తెలిసిందే కదా, సండే ఎపిసోడ్. ఆ రోజు ఎలిమినేషన్ ఉంటుంది. నేను మాత్రం శేఖర్ భాష అని అనుకుంటున్నాను ఎలిమినేట్ అయ్యేది, నేను అనుకోవటం. మరి ఎవరవుతారో తెలీదు. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమేడ వ్లాగ్స్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని. అది కేవలం వెజ్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను, వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను. దాంట్లో చేస్తాను నేను. అది కూడా చూడండి ఒకసారి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమేడ వ్లాగ్స్. నా ఛానల్ని 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమేడ వ్లాగ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మీకు పాత ఇప్పటిదాకా వచ్చిన అంతకుముందు నుంచి చూడలేదనుకోండి బిగ్ బాస్, నా రివ్యూస్ ఫస్ట్ డే రోజు నుంచి పెట్టానండి నేను రివ్యూస్. ఫస్ట్ డే నుంచి రివ్యూస్ మీరు చూడొచ్చు, మీకు అర్థమవుతుంది. లేదంటే కనుక హాట్స్టార్లో ఉంటుందండి. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి, బిగినింగ్ ఎపిసోడ్ నుంచి ఉంటుంది. హాట్స్టార్లో చూడొచ్చు. యూట్యూబ్లో ఏమో ప్రోమోస్, ఎప్పటికప్పుడు ప్రోమోస్ ఉంటాయి. మీకు కావాల్సిన చాలామంది తెలిసి కూడా, అంటే వాళ్ళందరూ బిగినింగ్లోనేనండి, వాళ్ళంతా యూట్యూబ్ బిగినింగ్లో పెట్టుంటారు నాకు తెలిసినంత వరకు. వాళ్ళందరూ చిన్న చిన్న బిట్స్ వీడియోస్ పెట్టేస్తున్నారు. మీరు కావాలంటే దాంట్లో అయినా యూట్యూబ్లో అయినా చూసుకోవచ్చు. యూట్యూబ్లో ఏమో ప్రతి కంటెస్టెంట్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా అన్నీ ఉన్నాయి. నేను కూడా మన దాంట్లో నా ఛానల్లో అందరి కంటెస్టెంట్లు 14 కంటెస్టెంట్లు వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్తో సహా షార్ట్స్లో పెట్టానండి. మీకు చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమేడ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్ టు ఆల్.